నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. భారత అత్యంత సంపన్నుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ బాస్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి. 3 రోజుల పాటు గుజరాత్ లోని జామ్నగర్ వేదికగా పలు కార్యక్రమాలు కూడా నిర్వహించారు. పెళ్ళంటే 10 కాలాల పాటు గుర్తుండేలా ఘనంగా జరిపించాలనేలా ముఖేష్ అంబానీ ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. ప్రపంచ నలుమూలల నుంచి అతిరథ మహారథులు తరలిరాగా వారి కోసం 2500 రకాల వంటకాలతో భోజనాన్ని వడ్డించారు. మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్, మెటా చీఫ్ మార్క్ జుకర్బర్గ్, ఇవాంకా ట్రంప్ సహా దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, బాలీవుడ్ ప్రముఖులు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ తో సహా ఇంకెందరో కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. ఇతర అతిథుల్లానే అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ఒక సాధారణ వ్యక్తులుగా హాజరయ్యారు. ముఖేష్ అంబానీ సొంత సోదరుడు అనిల్ అంబానీ తన భార్య టీనా అంబానీ, ఇద్దరు కుమారులు జై అన్మోల్, జై అన్షుల్తో సహా కలిసి కూడా అనామకుడిగా ఎంట్రీ ఇవ్వగా ఆయన పరిస్థితిని చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. ఇక అనిల్ అంబానీ వేసుకున్న డ్రెస్ కూడా సాధారణంగానే ఉంది. వారి కుటుంబం అంతా వారి వారి బ్యాగులు మోసుకుంటూ వెళ్తూ కనిపించారు. సంబంధిత వీడియోనైతే నెట్టింట చక్కర్లు కొడుతుంది. అక్కడ వారిని ఫోటోలు తీసేందుకు కూడా ఫోటోగ్రాఫర్లు పెద్దగా ఆసక్తి చూపకపోవడం గమనార్హం. ఇక అనిల్, ముఖేష్ అంబానీల మధ్య గతంలో వివాదాలు ఉండేవి. ఆస్తి పంపకాల తర్వాత అనిల్ అంబానీ సంపద మాత్రం కరిగిపోయింది. ఒకప్పుడు ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో 6వ స్థానంలో ఉండగా 2020 ఫిబ్రవరిలో మాత్రం యూకే కోర్టు ఎదుట తన సంపద సున్నా అని దివాలా తీసినట్లు ప్రకటించారు. ఒకప్పుడు 1000 కోట్లు ఆస్తులు ఉండగా ఇప్పుడు 100 కోట్లకు దిగొచ్చారు. అప్పుల్లో కూరుకుపోవడంతో అనూహ్య రీతిలో కిందికి పడిపోయారు. 2023 ఫిబ్రవరి సమయానికి ఆయన ఆస్తి రూపాయలు 250 కోట్లు ఉంటుందని ఓ అంచనా అయితే ఉంది. ఇక ఆస్తి పంపకాల తర్వాత ముఖేష్ అంబానీకి సంప్రదాయ ఆయిల్, గ్యాస్ బిజినెస్ వస్తే అనిల్ అంబానీకి ఆయన కోరుకున్న మంచి భవిష్యత్తు, వృద్ధి అంచనాలు ఉన్న టెలికమ్యూనికేషన్స్, పవర్, ఎనర్జీ వంటివి దక్కాయి. అయినా అనిల్ అంబానీ వాటిని నిలబెట్టుకోలేకపోయారు. ప్రస్తుతం అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ గానైతే కొనసాగుతున్నారు.